సో హైట్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ ట్రిపుల్ ఐటీ ఫేజ్ 1లో ఒక లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అసలు ఫేజ్ 1 అంటే ఏంటంటే చూడండి. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుంటారు కదా. సో ఫిల్ చేసుకున్న తర్వాత మీకు సీట్లు అయితే ఇవ్వాలి కదా. సో ఆ సీట్లు ఇచ్చే విధానాన్ని ఫస్ట్ వీళ్ళు ఫేజ్లుగా డివైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇందులో మెయిన్లీ ఫేజ్ 1 అంటే ఓకేనా, ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ అనుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఫేజ్ 1 అంటే ఫస్ట్ సెలక్షన్ లిస్టు. సో ఈ సెలక్షన్ లిస్ట్లో అందరూ ఉంటారు మ్యాక్సిమం, కానీ స్పెషల్ కేటగిరీ తప్పించి మిగతా అందరూ ఉంటారు అన్నమాట. స్పెషల్ కేటగిరీ మళ్ళీ ఏ ఫేజ్ వస్తుంటే స్పెషల్ కేటగిరీ మనం ఫేజ్ 2 అంటాం. ఈ ఫేజ్ 2లో ఎవరెవరికి ఇస్తారంటే మెయిన్లీ ఇది ఫర్ ఫేజ్ 2 వాళ్ళకి మాత్రమే. బట్ ఇందులో ఏం జరుగుతుందంటే ఫేజ్ 1లో ఎవరైనా లైక్ కౌన్సిలింగ్ వెళ్ళకపోయినా సరే, కొంతమంది సీట్ వచ్చినా కూడా చాలా మంది వెళ్ళకుండా ఉంటారు కదా. సో అటువంటివి మ్యాక్సిమం ఒక 300+ వరకు సీట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఎట్ మ్యాక్స్ అది 200 నుంచి 300 లోపల ఉండొచ్చు అనమాట. ఈ సీట్లను తీసుకొచ్చి ఫేజ్ 2కి అయితే యాడ్ చేస్తారనమాట. సో అప్పుడు మామూలుగా ఫేజ్ 1లో మనకి 1000+ అయితే వీళ్ళు దాంట్లో నేమ్స్ ఉంటాయి. సో యాక్చువల్గా 1100 కదా ప్రతి క్యాంపస్కి, అలానే మీకు 4400 సీట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 1లో మీకు అప్రాక్సిమేట్లీ 4000 వరకు వస్తాయి అన్నమాట. ఆ 400 ఏంటంటే ఫేజ్ 2 వాళ్ళవి. స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఫేజ్ 2లోకి వేస్తారనమాట. ఈ ఫేజ్ 2లో వాటితో పాటు ఈ మిగిలిపోయిన సీట్లు కూడా కలుపుతారనమాట. అందుకే ఫేజ్ 2 అనేది అప్రాక్సిమేట్లీ ఒక 700 to 800 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఈ ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఇంతేనా సార్ అంటే ఇంకా వేరే లేవా అంటే ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ లైక్ వాళ్ళు మళ్ళీ వెళ్ళకుండా ఉన్నా సరే, అంటే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ చాలా మంది వచ్చి వెళ్ళకుండా ఉంటారు కదా, అలాగైనా సరే, లేకుండా కొంతమంది తెలియక వెళ్ళకపోవచ్చు, కొంతమంది ట్రావెలింగ్ టైం సెట్ అవ్వకపోవచ్చు. సో అలా కూడా ఉండి ఇందులో మ్యాక్సిమం ఒక 150 to 200 సీట్స్ ఉంటాయి అనమాట మ్యాక్సిమం. ఇంకా తక్కువ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మిగిలిపోయిన సీట్లు అనేవి ఫేజ్ 3కి అయితే వేస్తారనమాట. ఓకేనా. సో ఇంతే మ్యాక్సిమం ఇంకా ఫేజ్ 4 అయితే ఉండదు. ఫేజ్ 3లో వాళ్ళు వస్తూ వచ్చారు, లేకపోతే లేదనమాట, ఇంకా అలానే వదిలేస్తారు. ఈ 3 ఫేజ్లు పెట్టడానికి అప్రాక్సిమేట్లీ 2 to 3 months టైం పడుతుంది. సో అంత టైం వేస్ట్ కదా. సో ఇప్పుడు లాస్ట్ వచ్చిన ఫేజ్ వాళ్ళకి క్లాసులు మిస్ అయిపోతారు. సో చాలా వరకు మిస్ అవుతారు కదా. సో ఇలాగ పొడిగించుకుంటూ పోతే ఇంకా వస్తుంటారు కాబట్టి ఫేజ్ 3 వరకు పెట్టి ఆపేస్తారు అనమాట. మ్యాక్సిమం ఫేజ్ 4కి వెళ్ళదు. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఫేజ్ 3లో కూడా ఇన్ని సీట్లు కూడా మిగలవు అనమాట. సో మేము చదువుకున్న టైంలో ఏమైందంటే ఫేజ్ 3లో ఓన్లీ 50 మంది వచ్చారనమాట. ఓన్లీ 50 వరకు వచ్చారు. అంటే మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2లో ఫిల్ అయిపోయినాయి. అప్రాక్సిమేట్లీ ఫేజ్ 3 మనకి పెట్టిన 3 monthsలో అయితే మొత్తం ఇదంతా ప్రాసెస్ అయిపోతుంది. ఓకేనా. కానీ ఇప్పుడు మనకి ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ ఎండింగ్ కానీ లేకుంటే జూన్ ఫస్ట్ వీక్ కానీ మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఈసారి ప్రాసెస్ కొంచెం వేగంగానే స్టార్ట్ చేశారు కాబట్టి సో రిక్రూట్మెంట్ కూడా కొంచెం వేగంగానే జరుగుతుంది అనమాట. సో ఫేజ్ 1 మనకి జూన్ 1st వచ్చేస్తే, సో ఈ ఫేజ్ 1 వచ్చే ముందు మనకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ లిస్ట్ వస్తుంది అనమాట. అది మే ఎండింగ్కి వస్తే ఒక జూన్లో ఫేజ్ 1 వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో ఫేజ్ 1 అయిపోయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాలి, మీకు మళ్ళీ సీట్లు కన్ఫర్మ్ చేయాలి, ఆ మిగిలిపోయిన సీట్లు మళ్ళీ ఫేజ్ 2కి వేయాలి, ఆ ఫేజ్ 2కి మళ్ళీ ఒక డేట్ పెట్టాలి. ఇదంతా ప్రాసెస్ టైం పడుతుంది కదా. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఒక ఎనెక్జర్ అయితే వదులుతారనమాట వితిన్ ఒక సర్టెన్ 1 or 2 weeksలో. ఓకేనా. అందులో ఏమంటుందంటే మీకు స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్ రావాలి, ఫేజ్ 1 ఎప్పుడు కౌన్సిలింగ్ రావాలి, ఫేజ్ 2 ఎప్పుడు కౌన్సిలింగ్ రావాలి అనేసి క్లియర్గా ప్రాసెస్ ఉంటుంది. సో అది రాగానే నేనైతే మీకు ఇంకా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇంత చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ ఏ కేటగిరీకి ఎలా ఉంటుంది ప్రాసెస్, ఏ ఫేజ్కి ఎలా ఉంటుంది ప్రాసెస్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా చాలా వరకు కామెంట్స్ ఏంటంటే వస్తుంది, మార్క్స్ పరంగా కామెంట్ చేస్తారు కదా. సో నేను మార్క్స్ కోసం అని చెప్పేసి నేను ప్రీవియస్గానే వీడియోస్ పెట్టున్నాను కట్ ఆఫ్ మార్క్స్ గురించి. సో కట్ ఆఫ్ మార్క్స్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కట్ ఆఫ్ మార్క్స్ రావాలి ఏంటి ప్రాసెస్. నేను ముందు చెప్పినవి ఏంటంటే అది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్. సో చాలామంది ఇది మైండ్ లేక ఏమంటున్నారంటే ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా అవ్వలేదు కదా బ్రో, నువ్వు ఎలా పెట్టావు అంటున్నారు. సో మీరు 10th క్లాస్ ఓకేనా, 10th క్లాస్ మీరు 10th క్లాస్లో ఆలోచిస్తారు. ఓకేనా. మా బీటెక్లో అవన్నీ అయిపోయినాయి కాబట్టి సో మేము ఒక పని చేస్తున్నాం కాబట్టి ఓకే వీ హ్యావ్ అన్ ఐడియా. ఓకే. సో కట్ ఆఫ్ మార్క్స్ అది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్. నేనేం చెప్పున్నా ఇంత కట్ ఆఫ్ మార్క్స్ ఉండొచ్చు అని చెప్పినా. ఓకేనా. అది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. అంటే
పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ నేను చెప్పాను ఈ మార్క్స్ వస్తే అందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టు అని చెప్తున్నా. ఓకేనా, అది మీరు అర్థం చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ వచ్చినా ఏంటి వెరవైపోవాల్సిన అవసరం ఏం లేదు. సో ట్రిపుల్ ఐటీ ఇప్పుడు అంత పెద్ద తోపేం కాదు. ఓకేనా, సో ఇది కాకపోతే ఎన్ఐటీస్ ఐఐటీస్ ఉన్నాయి కాబట్టి సో యూ కెన్ గో ఫర్ దట్ టూ. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, సో సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.